అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నీతి నిజాయితీ విలువల్ని మరిచి ఏ రకంగా దిగజారిపోయింది అనే దానికి నేను ఇప్పుడు చెప్పబోయేదే ఒక ఉదాహరణ. తెలంగాణలో ఎంతో పేరు పొందిన ఎంతో నీతి నిజాయితీ పరుడైనటువంటి గుమ్మడి నరసయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీదను జగన్మోహన్ రెడ్డి గారి మీదను విమర్శలు చేశాడు అని చెప్పి ఎంత అభూత కల్పన చేస్తూ జనాల్ని ఇదే నిజమని నమ్మేటట్టుగా వాళ్ళ సోషల్ మీడియాలో నమ్మించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. దీనికి గుమ్మడి నరసయ్య గారు ఒక చెక్ పెడుతూ, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విమర్శలు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఏ రకంగానూ దుర్భాషలు ఆడలేదు అనే దాని మీద వివరణ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. సోషల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నాకు సంబంధించినటువంటి ఒక దుష్ప్రచారం సాగుతుంది, దాన్ని బ్రేక్ చేయాలని చెప్పి అందరికీ మనవి చేస్తున్నాం. నేనేదో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించినట్టు, ఆయనను మాట్లాడినట్టుగా ప్రచారం చేస్తున్నారు. అది పూర్తిగా తప్పు. అటువంటి దూషణలు కానీ ఆయన రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాల్లో మాకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన జోలికి ఎప్పుడు పోలేదు. పొలిటికల్ గా ఆయన ప్రాంతంలో ఆయన, మా ప్రాంతంలో మేము పనిచేసుకుంటున్నటువంటిది. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి విషయాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా వాస్తవం కాదు. అటువంటి దూషణలు, అటువంటి వ్యతిరేకత అనేటువంటిది మేము ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో మాట్లాడలేదు. ఈ వీడియో చూశాక టీడీపీ తను చేసే అబద్ధాలని ఏ రకంగా నమ్మించాలని చూస్తుందనే దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఒక నిర్ణయం తీసుకుంటారు. జై హింద్, జై జగన్.